హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ట్యుటోరియల్ తెలుగు. ఈరోజు నేను చెప్పాలనుకునే టాపిక్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలో ఒక 4 ఫార్ములా ఉంటాయండి. ఆ 4 ఫార్ములా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సిబిఎస్ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ ఫిజిక్స్లో ఈ 4 ట్రిగ్నోమెట్రీ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ట్రిగ్నోమెట్రీలో చాలా ఫార్ములా ఉంటాయి, మీరు 10th క్లాస్ వరకు నేర్చుకున్నారు కదా. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో ఆ ఫార్ములా నుంచి ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది మొదటి ఫార్ములా. ఇంకా రెండవదిగా ఏంటంటే సైన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు మైనసే వస్తుంది. మిగతా యాజ్ ఇట్ ఈస్గా ఈ 2 టర్మ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో మనం చూస్తాము. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఫస్ట్ రెండు ఫార్ములా వచ్చేసి సైన్ అండ్ కాస్ రెండు పక్కన వచ్చి ఏబి టర్మ్స్ చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడైతే మాత్రం కాస్ ఏ కాస్ బి ఎట్ ఏ టైం వస్తుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇది గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. ఇకపోతే చివరిదిగా కాస్ ఏ మైనస్ బి, దీంట్లో వచ్చేసి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. చూడండి స్టూడెంట్స్, ఈ 2 ఫార్ములా మనకు చూడడానికి ఒకేలా ఉంటాయి, ఈ 2 ఫార్ములా ఒకేలా ఉంటాయి. ఇక్కడ ప్లస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది, మైనస్ తీసుకుంటే మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ ప్లస్ తీస్తే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఈ 4 ఫార్ములాని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కమింగ్ డేస్లో మీకు ఇంకా ముందులో కూడా మీకు పెట్టాను డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్స్ ఎలా ఉంటుందని. ఇది ట్రిగ్నోమెట్రీలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లాగరిథమ్స్ ఎలా ఉంటాయి మీకు చెప్తాను. ఈ 4 వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఫిజిక్స్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.